నమస్కారం, ఆదాబ్, గుడ్ మార్నింగ్. జేఆర్ మార్నింగ్ న్యూస్కు స్వాగతం పలుకుతూ నేడు దసరా పండుగ సందర్భంగా ప్రజలకు మా సబ్స్క్రైబర్స్కు వ్యూవర్స్కు అందరికి ప్రత్యేకంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దుర్గామాత ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని మీ కుటుంబాలతో నాగర్ కర్నూలు జిల్లా సాక్షి మనసారా దసరా సకల సంస్కృతుల సమ్మేళనం పల్లెలకు చేరిన పట్టణ వాసులు జమ్మి పూజకు తరలి వస్తున్న భక్తులు ప్రత్యేకం పాలపిట్ట దర్శనం తెలుగువారి నవరాత్రి ఉత్సవాలు దసరా తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యం ఉన్న పండుగ. దుర్గాదేవి అమ్మవారిని ఆలయాల మండపాలలో ప్రతిష్ఠించి 9 రోజుల పాటు వివిధ రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక బతుకమ్మ సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలు కోలాటాలు బొడ్డెమ్మలు నడుమ 9 రోజుల పాటు తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించడంతో పాటు పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. వివిధ కులవృత్తులు వారు అధికారులు తమ తమ వస్తువులకు ఆయుధ పూజలు నిర్వహిస్తారు. శమివృక్షం వద్ద పూజలు చేసి జమ్మి బంగారంతో ఇళ్లలోని పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. సహచరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ప్రేమానురాగాలు చాటుకుంటారు. దసరా పండుగ అంటేనే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి ఆకు తీసుకొచ్చి ఒకరికొకరు ఇస్తూ పెద్దల ఆశీర్వాదాలు, మిత్రులను కలుసుకొని కుటుంబ సభ్యులతో ఒకరినొకరు ఆశీర్వాదాలు తీసుకొని ఈ దసరాను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరసలో పూలు గుమ్మడికాయలు కొంటున్న ప్రజలు మొత్తానికైతే దసరా కిటకిటలాడింది. నిన్న దసరా ఈరోజు కావడంతో ఓ రోజు ముందు కొనుగోలుదారులు, బట్టల షాపులు, వివిధ షాపులు ఎంతో కలకలలాడినాయి. సరే, ఇదో వార్త ఉంటే నేడు కొండారెడ్డిపల్లికి ముఖ్యమంత్రి రాక భారీ స్వాగతానికి ఏర్పాటు చేసిన గ్రామస్తులు హెలిప్యాడ్ను పరిశీలిస్తున్న నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రానున్నారు. ఇందుకు సంబంధించి పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేశారు. రాత్రి 8 గంటలకు ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన కొడంగల్కు బయలుదేరుతారని ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన కొండారెడ్డిపల్లిలో ఏర్పాట్లను పరిశీలించి అనంతరం హెలిప్యాడ్ వద్ద బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే గ్రామస్తులు ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం హైవే రోడ్డు నుంచి కొండారెడ్డిపల్లి వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి దర్శించుకునే ఆంజనేయ స్వామి శివాలయాలకు పూలు, విద్యుత్ లైట్లతో శోభయమానంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఆనవాయితీగా ప్రతి ఏటా గ్రామస్తులు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి జమ్మికి వెళ్తారు. గ్రామ సమీపంలో ఉన్న జమ్మి చెట్టు చుట్టూ భారీ కేర్లు లైటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గ్రామస్తులను కలిసేందుకు వేదిక సిద్ధం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సోదరులు, కుటుంబ సభ్యులు కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకున్నారు. విజయదశమి విజయానికి ధైర్యానికి ప్రతీక నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. విజయదశమి పండుగ విజయానికి ధైర్యానికి ప్రతీక అని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఎప్పటికైనా చెడుపై మంచే విజయం వరిస్తుందని తెలియజేసేందుకు ఈ పండుగ నిదర్శనమన్నారు. దసరా పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ పాండవులు వనవాసానికి వెళ్లి కౌరవులపై సాధించిన విజయానికి గుర్తుగా పండుగ చేసుకుంటున్నట్లు పురాణాలు చెప్తున్నాయన్నారు. అలాగే దేవి శరణవరాత్రులను పురస్కరించుకొని దుర్గామాతకు పూజలు చేయడం, మాలాధారణ చేసిన భక్తులందరూ 9 రోజుల పాటు ఎంతో నిష్ఠ భక్తితో ఆయా అలంకరణలతో ప్రతినిత్యం అమ్మవారిని కొలుస్తారని, వారందరికీ మంచి జరగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలి అని కలెక్టర్ గారు చెబుతున్నారు, ఆకాంక్షించారు. అదేవిధంగా కొల్లాపూర్లో దుర్గాదేవి పూజలు ప్రత్యేకం. ఈ కలకుర్తి దుర్గాదేవి పూజలకు సంబంధించినది. గెలిపే లక్ష్యంగా పనిచేయాలి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 3.47 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. నేషనల్ యోగాసనంలో వనజారెడ్డికి పథకాలు. జిల్లాకు చెందిన యోగా క్రీడాకారిణి వనజారెడ్డి జాతీయ స్థాయి
యోగాసన పోటీలో మెరుగైన ప్రతిభ కనబరిచారు. విజయవాడలో గత 2028 నుంచి బుధవారం వరకు జరిగిన సీనియర్ సి నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో వనజారెడ్డి 2 విభాగాల్లో పథకాలు సాధించారు. కంగ్రాచులేషన్స్. దసరా కిక్కు డిపోల నుంచి 61.2 కోట్లు మద్యం తరలించిన వ్యాపారులు, ముందస్తు జాగ్రత్త పడిన మద్యం ప్రియులు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వైన్ షాప్లకు క్యూ. నూతన దుస్తులు, పండుగ సరుకుల కొనుగోలుతో మార్కెట్ల కిటకిట. అదే మనం చెప్పినాక మామూలు క్రైమ్. దసరా పండుగ రోజే గాంధీ జయంతి రావడంతో వైన్ షాప్ యజమానులు, మద్యం ప్రియులు అప్రమత్తం అయ్యారు. గురువారం వైన్ షాపులు బంద్ ఉంటాయనే కారణంతో మంగళవారం బుధవారం నుంచే మద్యం కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు. ఇక దసరా అంటేనే వివిధ ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వెళ్లిన వారు స్వగ్రామాలకు వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులతో సంబరంగా జరుపుకుంటారు. ఈ వేడుకలో మద్యం, మాంసం ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో చాలా మటుకు మద్యం ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. ఈరోజు వైన్ షాపులు, మటన్ షాప్లో అవి బంద్ చేసినా కానీ ఆల్రెడీ వీళ్ళు బుక్ చేసుకున్నారంట. ఆల్రెడీ పండుగ జరుపుకుంటారు ఇళ్ళలో. ఏమో జరిగే. ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ. స్థానిక ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీఓటీ సురేష్ బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జెడ్పీ సిఇఓ సిబ్బంది ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్టీఓ సురేష్ కుమార్, జెడ్పీ సిఇఓ సంగప్ప, ఎంపీడీఓ చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తాము. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వరరెడ్డి. ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. నాగర్ కర్నూలు కూచుకుల రాజేశ్వరరెడ్డి డాక్టర్. చిన్న వయసులో మొదటిసారి ఎమ్మెల్యే అయిన రాజేశ్వరరెడ్డి గారు మొన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఒక 28వ తేదీన సభ సందర్భంగా నేను ఫేస్బుక్లో వీడియో చూసిన. ఆ రోజు అనుభవం లేని వారిని రాష్ట్ర ప్రభుత్వం ఏం పాలన చేయడం లేదు, అనుభవం లేదు వాళ్ళకంటే, మళ్ళీ అనుభవం ఉన్న వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఎందుకు ఓడించారు మళ్ళీ అనుభవం ఉన్న వారిని అనేది కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో గత 4 నెలల క్రితం ఉన్న రిపోర్టు వేరు ఉంది. ఇప్పుడున్న రిపోర్టు రాజేశ్వరరెడ్డి గారికి అసలు ఎంత మంచి పేరు అక్కడ సంపాదించుకున్నారంటే, రాజేశ్వరరెడ్డి గారు 4 నెలలు, వాస్తవంగా 4 నెలల క్రితం కొద్దిగా ప్రజల్లో కమ్యూనికేషన్ లేకపోవడం అది ఉన్నది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆయన 4 నెలలు ఎట్లా చక్రం తిప్పాడు. ఆయన ప్రజలతో నేరుగా మమేకం అవుతూ, కమ్యూనికేషన్లకు వెళుతూ, కార్యకర్తలకు, నాయకులకు సంబంధించిన అంశాలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. ఇంకోటి, అక్కడ వాళ్ళ డాడీ దామోదర్ రెడ్డి పేరు కూడా ఎక్కడైనా ప్రస్తావించడం లేదు. కేవలం రాజేశ్వరరెడ్డి ఒక్కడే ప్రజలకు వెళుతున్నారు, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. నాకు తెలిసి మళ్ళీ వచ్చేసారి కూడా ఈయనకే అవకాశం ఉండొచ్చు అని ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు అవి. బాధిత కుటుంబ సభ్యుల రాస్తారోక. పాండ్గల్ మండల కేంద్రంలోని మంగళవారం విద్యుత్ఘాతానికి గురై మృతి చెందిన పొరుగు సేవల ఉద్యోగి మధుసూదన్ యాదవ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బుధవారం బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోక నిర్వహించారు. ఇంకోటి ఏమున్నాయి, అనుమతి లేకుండా క్లినిక్ ఏర్పాటు చేయొద్దు. రక్తదానంతో ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి. రక్తదానం వల్ల ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలు నిలుస్తాయని ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ రవికుమార్ అన్నారు. ఇది ప్రజలరా, ఇది మారి న్యూస్ ప్రజలరా. ఈరోజు పేపర్లు కూడా పేపర్ రాలేదు. అదేవిధంగా ఇంకా పేపర్ అందుబాటులో లేకపోవడంతో ఆంధ్రజ్యోతి, సాక్షి జిల్లా ఎడిషన్ అనేది ప్రతిరోజు ఉంటుంది. ప్రజలరా, మన మారి న్యూస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.